క్రీస్తును కలిగి ఉన్న ప్రతి వ్యక్తి కూడా ఒక నూతన సృష్టి. నూతన సృష్టి అనగా నీ జీవితంలో క్రీస్తుని ఎరగక ముందు నీవు జీవించిన నీ జీవితం పూర్తిగా మారుతుంది. ఆత్మీయంగా నీవు జన్మిస్తావు. నీ ఆత్మలో కపటమేమీ ఉండదు. దేవుని ఆత్మ చేత నీవు నడిపించబడుతూ ఉంటావు. నీ దేవుడు ప్రేమ స్వరూపుడు గనుక క్రీస్తును కలిగి ఉన్న నీవు ప్రేమను కలిగి ఉంటావు. స్వార్థమేమీ లేకుండా నీ శత్రువులను సహితం ప్రేమించగలుగుతావు, క్షమించగలుగుతావు, వారి కోసం ప్రార్థించగలుగుతావు. పాపానికి ఎక్కడా నీవు చోటివ్వకుండా నీ నోటి మాటలను, నీ ఆలోచనలను, నీ ప్రవర్తనను, నీ హృదయమును పవిత్రంగా కాపాడుకుంటూ క్రీస్తు పోలికలో మార్చబడడానికి ప్రతిదినం నిన్ను నీవు సరిచేసుకుంటూ నీ ఇష్టానుసారంగా జీవించకుండా దేవుని చిత్తాన్ని చేయడానికి నీవు ఇష్టపడతావు. దేవుని వాక్యం ఈ విధంగా సెలవిస్తుంది. 2 కొరింథీ పత్రిక 5:17 ప్రకారము, కాగా ఎవడైనను క్రీస్తునందు ఉన్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయెను. ఆమేన్. నీ జీవితంలో ఇవేమీ లేకుండా నేను క్రీస్తును కలిగి ఉన్నాను, నేను నూతన సృష్టి అని నీవు అనుకుంటే అది వ్యర్థమే.